న్యూ అండ్ న్యాచురల్ డైట్ సిస్టమ్ వ్యవస్థాపకులు శ్రీ బివి చౌహాన్ గారు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపైకి విచ్చేయనున్నారు. మనం నిత్య జీవితంలో ఏ విధంగా స్వీకరించాలి, సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అని అంటే ఎలా ఉండాలి, అలాగే పశుపక్షాదులను కూడా మనం రక్షించే క్రమంలో ఏ విధమైన విధి విధానాలు పాటించాలి, వారి అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా మనందరితో పంచుకోనున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ బివి చౌహాన్ గారు, సరోజీబెన్ చౌహాన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఐ వెల్కమ్ మైథిలి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఫార్మర్ శ్రీవనిత మైథిలి అండి. సో బివి చౌహాన్ తాతయ్య గారు హిందీలో చెప్తున్న న్యూ అండ్ న్యాచురల్ డైట్ సిస్టమ్ని నేను తెలుగులో మీ అందరికీ ట్రాన్స్లేట్ చేస్తాను. సో స్టార్ట్ చేయొచ్చా? सभी को मेरा प्रणाम। मैं BV चौहान गुजरात से BE इलेक्ट्रिकल यानी इंजीनियर हूँ। అందరికీ నమస్కారం. నేను బివి చౌహాన్ గుజరాత్ అమ్రేలీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి రిటైర్ అయ్యాను. वैसे तो मैं इलेक्ट्रिकल इंजीनियर हूँ, लेकिन आज ईश्वर की कृपा से सारी दुनिया में लोगों के जो भी रोग है, जो भी एसिडिटी, डायबिटीज़, बीपी, माइग्रेन, अल्सरेटिव कोलाइटिस, कैंसर, किडनी डिजीज़, वॉट एवर इट में बी, ये सारे ठीक होते हैं। आम आदमी के तो होते हैं, लेकिन डॉक्टर्स के भी। ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేశాను, కానీ నేను భగవంతుడి కృప ద్వారా న్యూ డైట్ సిస్టమ్ని అందరికీ ప్రచారం చేస్తూ అన్ని రోగాలని ఎలా పోగొట్టుకోవాలో చెప్తున్నాను. సో అన్ని రకాల రోగాలు క్లియర్ అయిపోతాయి ఈ న్యూ డైట్ సిస్టమ్తో. అది బీపీ, కొలెస్ట్రాల్, క్యాన్సర్ ఏవైనా కూడాను. स्वाभाविक है, आपके मन में सवाल उठेगा कि ऐसे तो कैसे हो सकता है। సహజము, మీ అందరికి ప్రశ్న రావచ్చు, ఇలా ఎట్లా అవుతుంది, జస్ట్ ఆహారంతోనే ఎలా రోగాలు తగ్గుతాయి అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. लेकिन ईश्वर की कृपा से जो मुझे सही रास्ता मिल गया, मेरे सारे रोग तो गए, लेकिन दुनिया में जिसको जो भी रोग है, ये करोड़ों लोगों के सारे रोग गए हैं, और जो भी अपनाते हैं आज भी उनके सारे रोग चले जाते हैं। ఈశ్వరుడి కృప ద్వారా నాకు సత్యమైన మార్గం దొరికింది ఆహార విధానంలో. సో నాకున్న రోగాలైతే అన్నీ పోయి నేను ఆరోగ్యంగా అయ్యాను. అలాగే ఈ విధానం ఎవరు పాటించినా కూడా వారందరూ కూడా అన్ని రకాల రోగాల నుండి విముక్తయి వారు కూడా ఆరోగ్యంగా అవుతారు. आपको स्वाभाविक ऐसा लगेगा कि ये कैसे संभव है, लेकिन समझना सरल है। मान लो आज हम यहाँ बैठे हैं पत्रिजी ध्यान महायागम के यहाँ इस स्थल में, तो यहाँ से हमें हैदराबाद जाना है और हम रास्ता और कोई पकड़ लेते हैं तो कभी हैदराबाद पहुँचने वाले नहीं हैं। सही रास्ता पकड़ेंगे तो अवश्य हैदराबाद पहुँचेंगे। అయితే ఇది అందరికీ సంభవమే. ఎలాగంటే ఇక్కడ నుండి మనం హైదరాబాద్ వెళ్ళాలంటే సరైన మార్గం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వెళ్తాము. అలాగే ఇది అందరికీ సంభవం, సరైన మార్గం ఎంచుకున్నట్లయితే. यानी कि हमें चलना भी है और सही दिशा होना ज़रूरी है। మనకి నడవాలి, అది కూడా సరైన దిశలో సరైన మార్గంలోనే నడవాలి. आज तक रोग हटाने के लिए आयुर्वेद से लेकर जितनी भी पथी थेरेपी को हमने जन्म दिया, ये सारी गलत दिशा की है, इसलिए हमारे कोई रोग गए नहीं। ఇప్పటి వరకు మనకు ఏవైతే ఎన్ని రకాల వైద్య విధానాలు ఉన్నాయో ఆయుర్వేదం కూడా కలిపి ఇవన్నీ కూడాను మనకి సరైన దిశ చూపించలేదు. అందువల్లనే ఎవరు కూడా రోగాల నుండి విముక్తి అవ్వట్లేదు. ఇంకా రోగాలు పెరుగుతున్నాయి, రోగగ్రస్తులు పెరుగుతూనే ఉన్నారు. आज मैं मेरे अनुभव के आधार से, मेरे परिवार के अनुभव के आधार से और सारी दुनिया में करोड़ों लोगों के अनुभव के आधार से अनुभव का निचोड़ आपको सुनाऊंगा, जो आप सुनेंगे, समझेंगे और खुद पे प्रयोग करेंगे, आपके भी सारे रोग चले जाएंगे। ఇప్పుడు మీ అందరికీ నేను నా గత 30 ఏళ్ళుగా నేను చేసిన ప్రయోగం, నా అనుభవము, ఇంకా ఈ ప్రయోగం చేసిన వాళ్ళందరి అనుభవం యొక్క సారాన్ని
మీకు చెప్తాను, మీరందరూ మీ జీవన విధానంలో దీన్ని పాటిస్తే మీ పైన కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. हम सब जानते हैं कि हमें डॉक्टर बनना है, हमारे संतान को डॉक्टर बनाना है, तो 18-20 साल तो पढ़ाई करनी पड़ती है, करोड़ों रुपया खर्च हो जाता है, लेकिन यहाँ केवल 18-20 मिनट में हम आपको डॉक्टर बना देंगे। మనందరికీ తెలిసిన విషయమే, మనందరం కూడా డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళు ఉంటారు, లేదు వాళ్ళు డాక్టర్ అవ్వలేకపోతే వాళ్ళ పిల్లల్ని డాక్టర్లుగా చదివించాలని అనుకుంటారు. సో వాళ్ళకి ఒక వయసు వచ్చి వాళ్ళని డాక్టర్లు చదివించడానికి కనీసం 20-25 సంవత్సరాలు అయితే పడుతుంది. కానీ నేను మిమ్మల్ని 20 నుండి 25 నిమిషాల్లోనే మిమ్మల్ని అందరినీ డాక్టర్లకు ఇప్పుడు తయారు చేసేస్తాను అంటున్నారు. तो हमें जो पता चला, धन्यवाद, हमें जो पता चला कि रोग क्यों होते हैं, మాకు తెలిసింది అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అని. और रोग हो गए तो इसका सही निवारण, यानी कि कारण क्या रोग का और निवारण क्या है, वो सही दिशा हमें मिल गई ईश्वर की कृपा से, जो आज हम आपको बताएंगे। మేము తెలుసుకున్నాము అసలు ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, రోగాల యొక్క కారణం ఏంటి, వాటి మూల కారణం ఏంటి, అండ్ వీటిని నిర్మూలంగా సంపూర్ణంగా ఈ రోగాల నుండి ఎలా మనం విముక్తి పొందాలనేది మేము ఆల్రెడీ కనుక్కున్నాము, తెలుసుకున్నాము. ఆ విషయమే మీకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాము, జాగ్రత్తగా వినండి అంటున్నారు. हम सब जानते हैं कि सबका मालिक एक है, भगवान ने మనందరికీ తెలుసు అందరికీ యజమాని ఒక్కరే అని. भगवान ने बहुत सारे जीव बनाए सृष्टि में, భగవంతుడు ఎన్నో రకాల జీవుల్ని ఈ సృష్టిలో తయారు చేశారు. जैसे कि पक्षी है, ये जो गाय भैंस हाथी घोड़े बैल आदि ये शाकाहारी प्राणी है, मांसाहारी प्राणी शेर चीता टाइगर, जल में समंदर में नदियों में रहने वाले जलचर है, स्थलचर है, नभचर है। ఈ ప్రకృతిలో భగవంతుడు పరమాత్ముడు తయారు చేసిన జీవుల్లో శాకాహారులు, మాంసాహారులు, పశువులు, పక్షులు, జీవంలో అంటే నీటిలో బ్రతికే జీవులు ఉన్నాయి, ఆకాశం పైన ఎగిరే జీవులు ఉన్నాయి. ఇలా ఇన్ని రకాల ప్రాణుల్ని ఈ ప్రకృతి సృష్టించింది. हम ये भी जानते हैं कि हर कोई जीव, हर कोई प्राणी अपना अपना भोजन खाते हैं। మనందరం ఒకసారి గమనిస్తే మనందరికి తెలుస్తుంది, ప్రతి ప్రాణి కూడాను దాని ఆహారం మాత్రమే అది తింటది. पक्षी अनाज व दालें खाते हैं, పక్షులన్నీ కూడా ధాన్యాల్ని మాత్రమే తింటాయి. हाथी घोड़ा भैंस बैल जो शाकाहारी प्राणी है वो केवल घास खाते हैं। ఏవైతే ఏనుగు ఉంది, ఆవు ఉంది, గుర్రం ఉంది, ఇలాంటివన్నీ కూడా ఏంటి శాకాహారం, గడ్డి, వాటి ఆహారం మాత్రమే తింటాయి. शेर चीता बाघ वरु ऐसे मांसाहारी प्राणी शिकार करके केवल मांस खाते हैं। పెద్ద పులి, చిరుత పులి, ఇంకేవైనా మాంసాహారి ప్రాణులు ఉంటే ఆ మాంసాహారాన్ని వేటాడి వాటి ఆహారం మాత్రమే అవి తింటాయి. नदी समंदर में रहने वाले मछली मगरमच्छ जो भी प्राणी हैं, ये सारे अपना अपना भोजन जहाँ वो भगवान ने उनके लिए दिया वो ही खाते हैं। నదుల్లో, జీవజలాల్లో బ్రతికే చేపలు, తిమింగలాలు, ఇంకా జలాల్లో ఉండే మిగిలిన జీవులన్నీ కూడా ప్రకృతి భగవంతుడు వాటి కోసం ఏ ఆహారాన్ని అయితే వాటికి సూటబుల్వి ఉంచారో అవి మాత్రమే తింటాయి. पेड़ पौधे ये सलाद सब्जी फल पत्तियाँ फूल सब कुछ देते हैं, खुद नहीं खाते, वो केवल हवा प्रकाश और पानी पे रहते हैं। ఏవైతే వృక్షాలు ఉన్నాయో, మహావృక్షాలు ఉన్నాయో అవన్నీ మనకు ఆకులని, పళ్ళని, మంచి స్వచ్ఛమైన గాలిని మనకి ఇస్తాయి. కానీ అవి వేటిని తినవు, కేవలం స్వచ్ఛమైన గాలిని మాత్రమే తీసుకుంటాయి. तो यहाँ हम देख सकते हैं कि जो अपना अपना सही भोजन खाते हैं उनको कोई रोग नहीं होते। అయితే ఇక్కడ మీరు అందరూ ఈ విషయాన్ని గమనించాలి, ఎవరైతే వాళ్ళ ఆహారం నిర్ణయించబడింది వాళ్ళది తింటున్నారో వాటెవ్వింటికి కూడా ఏ రోగాలు ఇప్పటివరకు రాలేదు. जो महामारी आ गई कोरोना की पेंडेमिक सिचुएशन, इसमें भी हमने देखा केवल और केवल इंसान को कोरोना हुआ और सारे प्राणी जो ये हमने बताया किसी को कोरोना नहीं हुआ, कोई मरे नहीं, केवल इंसान मरे। కరోనా వచ్చింది, అందరూ గమనించి గుర్తుపెట్టుకొని చూడండి.
కరోనా కేవలం మానవులకు మాత్రమే వచ్చింది. మిగిలిన ఏవైతే జీవులు మన చుట్టూ ఉన్న పశువులు, పక్షులు, మిగిలిన అన్నీ ఉన్నాయో వాటి ఎవింటికైనా కరోనా వచ్చిందా? ఎవిటికి వాటికి కరోనా రాలేదు. మనిషికి మాత్రమే కరోనా వచ్చింది. हर किसी का देह भगवान ने पंच तत्वों से बनाया है। ప్రతి జీవి యొక్క శరీరాన్ని ఈ ప్రకృతి భగవంతుడు పంచతత్వాలతో తయారు చేయడం జరిగింది. हमारा इंसान का देह भी भगवान ने पंच तत्वों से ही बनाया है। మన మానవ శరీరాన్ని కూడా భగవంతుడు ఈ పంచతత్వాలతోనే తయారు చేశారు. पंच तत्व सभी को अपने अपने भोजन से मिलता है। ఈ పంచతత్వాలు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఆహారం ద్వారా మాత్రమే లభిస్తాయి. जब हर कोई प्राणी अपना अपना भोजन खाते हैं तो उनका शरीर इसको पचा सकता है। ఎప్పుడైతే ప్రతి ప్రాణి వారి వారి ఆహారాన్ని మాత్రం తింటేనే ఆ ఆహారాన్ని ఆ శరీరం మంచిగా జీర్ణం చేయించడం జరుగుతుంది. जबकि इंसान जो खाता है उसको पता ही नहीं है कि हमारा सही भोजन क्या है। అయితే ఇప్పుడు మనిషి తినే ఆహారంలో అసలు ఆ మనిషికి తెలియనే తెలియదు అసలు మన అసలైన సరైన ఆహారం ఏంటి అనేది. क्योंकि हमें स्कूल कॉलेज में शिक्षा ऐसी दी जाती है कि कार्बोहाइड्रेट के लिए अनाज खाना है, प्रोटीन के लिए दालें खाना है, कैल्शियम के लिए और ताकत के लिए दूध, घी, मक्खन ये सब कुछ खाना है। तो इस हिसाब से हम ऐसा भोजन खाते हैं। ఎందుకంటే మనకి విద్యా విధానంలోనూ చిన్నప్పటి నుండి అందరి ద్వారా నేర్పించబడింది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కోసం ఇది తినాలి, B12 కోసం కాల్షియం కోసం ఇది తినాలి అని ఇలాంటివన్నీ మనకు నేర్పించడం జరిగింది. अन्य जितने प्राणी हैं कोई पढ़े लिखे नहीं हैं, स्कूल कॉलेज गए नहीं हैं, उनको पता भी नहीं है क्या कार्बोहाइड्रेट है, क्या प्रोटीन है, क्या विटामिन है, क्या कैल्शियम है, क्या आयरन है। तो वो उनको केवल इतना पता है कि हमारा भोजन क्या है, हमारे सृजनहार ने भगवान ने हमारे लिए क्या भोजन बनाया वही वो खाते हैं। మిగిలిన జీవులు మిగిలిన ప్రాణులు మనిషి కాకుండా అవేవి కూడా ఏ స్కూళ్ళకు వెళ్ళలేదు, ఏ కాలేజీలకు వెళ్ళలేదు. వాటి కార్బోహైడ్రేటు, B12, కాల్షియము, ఐరను అసలు ఇవేవి తెలీదు. మరి అయినప్పటికీ వాటికి ఏ రోగాలు లేవు, అవి ఏ హాస్పిటల్కి వెళ్ళవు. వాటికి ఒక్క ఈ విషయం మాత్రమే తెలుసు, వాటి ఆహారం ఏంటి, వాటి ఆహారం అవి ఏమేమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినకూడదు అని మాత్రం వాటికి తెలుసు. साथ साथ में हम ये भी देख सकते हैं कि वो तरोताज़ा, हाँ, जो भगवान ने दिया, प्रकृति ने दिया, वो ही ताज़ा तोड़ के खा लेते हैं। ना घर पे लाते हैं, ना स्टोर करते हैं, ना फ्रिज में रखते हैं, ना काटते हैं, ना आग पे चढ़ाते हैं, ना मिर्च मसाले डालते हैं। మిగిలిన ప్రాణులు అంటే మన మనుషులం కాకుండా మిగిలిన ప్రాణులను చూడండి, అవేవి కూడాను ఆహారాన్ని ఎలాగ దొరుకుతుందో అలాగా ఫ్రెష్గా తీసుకొని తింటాయి. మనలాగా మనుషుల్లాగా వాటిని తీసుకురావడం, కట్ చేయడం, ఉడికించడం, ఆ తర్వాత ఫ్రైలు చేయడం, మసాలాలు వేయడం, తర్వాత నిలవబెట్టుకొని తినడం, నూనెలు వేసి వేయించడం అసలు ఇవేవి ఆ ప్రాణులు చేయవు. तो अब हम भी ऐसा करके देखें, खुद पे प्रयोग करें। हमें मानना नहीं है किसी की बात। मैं सभी जगह कहता हूँ कि मेरी बात मानो मत, लेकिन खुद पे प्रयोग करके देखो और बाद में आपको जो ठीक लगे करो। అయితే ఇప్పుడు కూడా మనందరం అలాంటి ప్రయోగం చేసి చూడాలి. నేను ఇది చెప్పట్లేదు, నేను చెప్పేదే రైట్, నేను చెప్పేది మీరు వినండి, నమ్మండి అని అనట్లేదు. మీరు ప్రయోగం చేసి చూడండి, ఆ తర్వాత మీకు ఏదనిపిస్తే అదే మీరు చేయండి. तो ये भगवान की बात हमने देख ली। ये सृष्टि में भगवान ने जितने जीव बनाए उनके लिए अलग अलग भोजन बनाया, हर कोई अपना अपना भोजन खाते हैं, ये हमने देख लिया। अब हम देखते हैं इंसान ने जो मशीन्स बनाए, यंत्र बनाए। అయితే ప్రకృతి అనే భగవంతుడు ఏవైతే మిగిలిన ప్రాణులన్నీ వాటి ఆహారం తింటున్నాయి, మరి ఇప్పుడు మనిషి ఏమేమి మిషన్ల ద్వారా వీటన్నిటి ద్వారా మరి మనిషి ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు ఒకసారి చూద్దాం. देखो, हमने स्कूटर बनाया, स्कूटी बनाई, बाइक बनाया, कार बनाई। कार भी पेट्रोल से चलने वाली, डीजल से चलने वाली, जीप, ट्रक डीजल से चलने वाले। ये फ्लाइट जो है इसके लिए कोई ख़ास प्रकार का पेट्रोल है। हर किसी का, कोई भाप से चलता है, कोई बैटरी से चलता है, कोई CNG गैस से चलता है, कोई LPG गैस चलता है। మిగిలిన మిషన్లను చూడండి, మీరు మీకున్న స్కూటర్ అనండి, కార్లు అనండి, ఫ్లైట్ అనండి, బయట ఇవన్నీ మిషన్లు అనండి. ఒకటి పెట్రోల్తో నడుస్తుంది, ఒకటి డీజిల్తో నడుస్తుంది, ఒకటి గ్యాస్తో నడుస్తుంది, ఒకటి ఆయిల్తో.
ఇలా రకరకాల వాటి ఇంజన్లను బట్టి రకరకాల వాటి యొక్క ఇవ్వడం అనేది జరుగుతుంది. तो हम सब जानते हैं कि जो मान लो हमारे पास पेट्रोल से चलने वाली कार है, तो इसमें एक टैंक दी गई है, तो इसमें हम पेट्रोल ही डलवाते हैं और कुछ भी नहीं। आप हाँ हम सब जानते हैं अच्छी तरह से। మనందరికీ తెలుసు ఏదైతే మన బండ్లు వెహికల్స్ ఉన్నాయో అవి పెట్రోల్తో నడిచేవైతే అందులో మనం కేవలం పెట్రోల్ మాత్రమే నింపుతాం, వేరేదేది నింపము. ఇదైతే మనందరికి తెలిసిన విషయమే. मान लो पेट्रोल की जगह हमने डीजल डाल दिया, क्या क्या होगा? ఇప్పుడు మీరే చూడండి, ఒకవేళ ఆ పెట్రోల్ ప్లేస్లో ఒకవేళ డీజిల్ వేసారనుకోండి ఆ ఇంజన్లో, అప్పుడు ఏమవుతుంది ఆ వెహికల్? अब वो कंबस्चन नहीं होगा, अच्छी तरह से अपना काम नहीं कर पाएगा, जिसको हम कहेंगे ये व्हीकल या कार का रोग कहते हैं। इसको रोग कहते हैं, समस्या जो आती है। ఏదైతే పెట్రోల్ వేయాల్సిన ప్లేస్లో డీజిల్ కనుక ఇంకా వేరేది వేస్తే ఆ వెహికల్ పాడైపోతుంది. అలాగే మన శరీరం కూడా అలాగే జరుగుతుంది. तो उसी तरह ये जो एक व्हीकल भगवान ने बनाया, ये मशीन बनाया, ये यंत्र बनाया, हमारा शरीर, हमारा देह, हमारी काया, तो इसमें भी एक टैंक दी है जिसको हम स्टमक कहते हैं, पेट कहते हैं। అయితే ప్రకృతి భగవంతుడు మనకు మనిషి శరీరాన్ని యొక్క నిర్మాణం జరిగిన విధంగా ఇక్కడ కూడా ఒక ట్యాంక్ ఇచ్చారు, దాన్నే మనం పొట్ట అని అంటున్నాము. तो अब इस टैंक में हमें क्या डालना चाहिए? जो इसके लिए जो भगवान ने बनाया, इसका पेट्रोल, यानी कि जो इंसान के लिए भगवान ने जो भोजन बनाया वो हमें खाना चाहिए। మరి మన మనిషి పొట్ట ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆహారం మాత్రమే అది మనం తీసుకోవాలి, అప్పుడే అది మంచిది. और वो भोजन भी कैसा? जहाँ तक हो सके, संभव हो, तरोताजा। అయితే ఆ భోజనం కూడా ఏది తీసుకోవాలి, ఎంతవరకు ఆ భోజనం అవసరమో అంతవరకే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. और इसको आग पे नहीं चढ़ाना है, మనం తీసుకునే భోజనాన్ని మంట పైన వండించడం ఉడికించడం చేయకూడదు. आग पे चढ़ाने से वो मृत बन जाता है। वो देखो कोई भी आप बीज लेंगे, वैसे बोएंगे तो अंकुरित होगा, आग पे चढ़ाया हुआ कोई अंकुरित नहीं होगा, वो मृत बन जाता है। ఏదైతే మనం ఆహారాన్ని ఉడికిస్తున్నామో ఆ ధాన్యం అన్నీ కూడాను ముందుగా మనం భూమిలో ఒకవేళ పెట్టినట్లయితే అలికినట్లయితే అవి మొలకెత్తుతాయి. అదే మీరు అగ్నిపైన మంటపైన స్టవ్ పైన ఉడికిస్తే కనుక అందులో ఉన్న ప్రాణం చచ్చిపోతుంది, అది మళ్ళీ మొలకెత్తదు. అంటే భోజనంలో ఉన్న ప్రాణం చచ్చిపోతుంది, అది మృతాహారం అవుతుంది. और इंसान के लिए जो भोजन बना है वो है प्लांट बेस्ड फूड। మరి ఈ మనిషి కోసం ఏదైతే భోజనం ప్రకృతి భగవంతుడు తయారు చేశారో ఆ ఆహారం ఏంటి? సంపూర్ణ శాకాహారము. और इसमें भी प्लांट बेस्ड में भी कंद, मूल, फूल, फल, पत्तियाँ, ఇందులో కూడా ఏదైతే మొక్కల ఆధారిత శాకాహారంలో కూడా ఏంటి మనకి కంద మూల ఫల పత్త అంటే ఆకులు పువ్వులు కంద మూలాలు అన్నమాట, ఫలాలు. कोई अनाज नहीं, कोई दालें नहीं, कोई मिलेट नहीं। వీటిలో కూడా ఏంటి ఏ ధాన్యాలు లేవు, ఏ చిరుధాన్యాలు లేవు, అసలు ధాన్యానికి సంబంధించిందంతా మన మనిషి ఆహారం కాదు అంటున్నారు. क्योंकि अनाज, दालें, मिलेट प्लांट बेस्ड तो है, लेकिन वो हमारे लिए पेट्रोल की जगह डीजल का काम करेगा, यानी कि वो हमारे शरीर में पच नहीं सकता। ऐसी कोई केमिकल फैक्ट्री भगवान ने हमारे शरीर में नहीं रखी जो मिलेट को पचा सके, जो अनाज दालों को पचा सके। ఏదైతే మన శరీరంలో ఈ అంటే ధాన్యము చిరుధాన్యాలు ఇవి మొక్కలకు సంబంధించినవే, శాకాహారమే, కానీ అవి మనిషి యొక్క ఆహారం కాదు. ఏ విధంగానైతే పెట్రోల్ ప్లేస్లో డీజిల్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ ధాన్యాల్ని కూడా మనం తీసుకుంటే కూడా మన శరీరం యొక్క అవస్థ కూడా అలాగే అవుతుంది. ధాన్యాల్ని అరిగించే యొక్క ఆ జీర్ణాశయ వ్యవస్థని ప్రకృతి మన శరీరంలో పెట్టలేదు, అవి మన ఆహారం కాదు అంటున్నారు. यानी कि जो अनाज दालें हैं, मिलेट हैं, वो पक्षियों का भोजन है, इंसान का नहीं है। ఇక్కడి వరకు మీరు గమనించండి, ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అండ్ చిరుధాన్యాలు ఉన్నాయో ఇవన్నీ పక్షుల ఆహారం, మనుషుల ఆహారం కాదు. उसी तरह मांस, मच्छी, अंडे वो मांसाहारी प्राणियों का भोजन है, इंसान का नहीं है। అదేవిధంగా ఏవైతే మాంసము గుడ్లు చేపలు మిగిలిన మాంసాహారాలన్నీ కూడాను గుడ్లు చేపలు ఇవన్నీ అవి మనిషి యొక్క ఆహారం కాదు.
दूध और दूध से बनी चीज़ें, मिल्क प्रोडक्ट, वो जब तक भगवान ने हमारी माँ को दूध दिया बच्चे के लिए, और जब तक बच्चे को दांत नहीं दिए गए, तब तक ही ये दूध, अपनी माँ का दूध बच्चे के लिए बराबर है, वो अमृत है, संपूर्ण आहार है। बाद में वो जहर है, बाद में पच नहीं सकता, ऐसी कोई फैक्ट्री नहीं है। ఇదే విధంగా పాలు పాల పదార్థాలు అంటే డైరీ ప్రోడక్ట్స్ కూడా మన మనిషి ఆహారం కాదు. మనం కేవలం తల్లిపాలు ఎప్పటి వరకైతే పిల్లలకు అవసరమో, పిల్లలకి దంతాలు వచ్చే వరకు, అప్పటి వరకు మాత్రమే తల్లిపాలు మనం తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన జీవుల యొక్క పాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. तो अब हम देखें कि हम क्या खा रहे हैं, तो देखो सब कुछ गलत खा रहे हैं। మరి ఇప్పుడు చూడండి మనందరం ఏం తింటున్నాము, అందరం కూడా మనం తప్పుగా అస్తవ్యస్తంగా తింటున్నాము. यानी कि पेट्रोल की कार में हम डीजल भी डालते हैं, सीएनजी भी डलवाते हैं, एलपीजी डलवाते हैं, कोयला भी डालते हैं, जो भी मिला सब कुछ डालते हैं। ఏ విధంగా పెట్రోల్ వేయాల్సిన బండిలో మనం డీజిలు, బొగ్గు, ఇంకేదైనా వేరే వేరే రకరకాల ముడి పదార్థాలు వేస్తే, అలాగే ఆ వెహికల్ పరిస్థితి ఏమవుద్దో మన శరీరం పరిస్థితి కూడా అలాగే అవుతుంది. అంటే అవన్నీ ఎంత మంచివైనప్పటికీ కూడా మన మానవ శరీరానికి అవన్నీ సూటబుల్వి కావు అని అంటున్నారు. तो फिर ये गाड़ी कैसे काम करेगी? మరి ఆ బండి ఎట్లా పనిచేస్తుంది ఇంకా దానికి సంబంధం లేని వస్తువులను వేసి నడవమంటే? मतलब कि आज तक हर कोई संसारी ने और सभी सन्यासियों ने गलत ही खाया है। ఇప్పటి వరకు ప్రపంచంలో అందరు సంసారులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా తప్పుగానే తిన్నారు, అంటే విరుద్ధంగానే తిన్నారు, సరైన భోజనం తీసుకోలేదు అంటున్నారు. और यही तो कारण है कि हर कोई सन्यासी और हर कोई संसारी, इंक्लूडिंग डॉक्टर, वैद्य, चिकित्सक, हर कोई बीमार है। అందు గురించే ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి సంసారంలో ఉన్న గృహస్థులైనా, సన్యాసులైనా వాళ్ళు ఉన్న ఏ మార్గంలో అయినప్పటికీ వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఏదో ఒక రోగాలతో ఖచ్చితంగా ఉన్నారు అంటున్నారు. अब हमें पता चल चुका है कि हमने गलत खाना खाया है, पेट्रोल की जगह डीजल और कुछ डाल दिया है, तो अब क्या करेंगे? सबसे पहले इसको निकालना पड़ेगा। ఇప్పుడు మనం తెలుసుకున్నాము మనకేంటి ఏదైతే సరైన ఆహారం ఉందో, పెట్రోల్ ప్లేస్లో డీజిల్ వేస్తున్నాం అన్నట్టుగా. మరి ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. అంటే మనిషి ఆహారం ఏది కాదో తెలుసుకున్నాము, మరి ఇప్పుడు మనిషి ఆహారం ఏదో తెలుసుకుందాము అంటున్నారు. तो ये निकालने के लिए बहुत सारे रास्ते हैं, बहुत सारे टूल्स हैं, बहुत सारे साधन हैं, लेकिन हमने केवल 3 पसंद किए हैं। అయితే ఈ మన తప్పు ఆహార విధానం వల్ల మన శరీరంలో ఎంతో చెత్త పేరుకుపోయి ఉంది. దాన్ని మొత్తం తీసేసి శరీర శుద్ధి చేయడం కోసం 3 రకాల స్టెప్స్ని, 3 రకాల సూత్రాలని మేము కనుగొన్నాము. కేవలం 3 సూత్రాలు అంటున్నారు. तो 3 में है, सबसे पहले हम सब हर कोई जानते हैं कि सारे रोगों का कारण कब्ज है। అయితే ఈ 3 సూత్రాల్లో మొట్టమొదటిది ఏంటి, మన అందరికి తెలుసు. ఈ అన్ని రోగాలకు కారణం ఏంటి? మలబద్ధకము, పొట్ట శుద్ధి కాకపోవడం. तो एक कब्ज गलत खाना खाने से हो गई, तो अब ये कब्ज को दूर करना होगा, सबसे फर्स्ट प्रायोरिटी। అయితే మనం తప్పు ఆహారం తీసుకొని ఈ మలబద్ధకం, పొట్టశుద్ధి లేకపోవడం అనే సమస్యను మొదటగా మనం క్లియర్ చేసుకోవాలి. దాని గురించి మాట్లాడదాం అంటున్నారు. इसके लिए एक साधन आता है जिसको हम संजीवनी पात्र कहते हैं। हाँ, लोग एनिमा से पहचानते हैं, लेकिन वो एनिमा, केमिकल एनिमा जो शब्द प्रयोग किया जाता है एलोपैथी में, वो दूसरा है, ये नहीं है। यहाँ तो सादे पानी से बड़ी आंत को साफ करना है। అయితే ఇక్కడ మనకి ఏదైతే పొట్ట శుద్ధి చేసుకోవడానికి, పెద్ద ప్రేగుని క్లీన్ చేసుకోవడానికి మనకు ఒక సాధనం బయట దొరుకుతూ ఉంటుంది. అదే ఎనిమా బాక్స్. దానికి వీరు సంజీవని క్రియ అని పేరు పెట్టడం జరిగింది. అయితే కెమికల్తో వచ్చే ఎనిమా బాక్స్ బయట దొరుకుతూ ఉంటాయి, అది కాదు. ఇది కేవలం నార్మల్ మామూలు నీళ్ళతో చేసుకునే ఎనిమా క్రియ. దీని ద్వారా పొట్ట శుద్ధి అనేది సంపూర్ణంగా జరుగుతుంది. ఆ ప్రక్రియను చూద్దాం అంటున్నారు. तो वैसे तो हमारे पास समय की बहुत पाबंदी है, केवल 20 मिनट में सब कुछ आपको समझा देना है, डॉक्टर बनाना है, तो इसका डेमोन्स्ट्रेशन नहीं कर सकते। तो जिसको भी इंटरेस्ट है
वो बहुत सारे लोग यहाँ अनुभवी भी है जिन्होंने ये संजीवनी क्रिया की है। अदरवाइज आपके सामने वनिता मैथिली फार्मर बैठी है, वो भी आपको समझा देगी। అయితే ఇప్పుడు ఇక్కడ సమయం అనేది మనకు తక్కువగా ఇవ్వడం జరిగింది మిగిలిన కార్యక్రమాలు ఉండడం వల్ల. నాకు ఇచ్చిన సమయంలోనే మీకు నేను అన్నీ వివరిస్తాను షార్ట్ అండ్ స్వీట్గా. సో ఇక్కడ కూడా చాలామంది ఈ ఎన్డిఎస్ డైట్ని ఫాలో అయ్యి ఆరోగ్యంగా అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కూడా మీకు ఇక్కడ కూర్చుని ఉన్న ఫార్మర్ వనితా మైథిలి అంటే నేను, సో తను కూడా మీకు తర్వాత కావాలంటే చెప్తారు అంటున్నారు. तो ये संजीवनी क्रिया करते करते पहले ही दिन से, हाँ, फ्रॉम डे 1 आपके जो भी रोग है वो रिवर्स होना शुरू हो जाएगा। ఈ సంజీవని క్రియ అంటే ఎనిమా ద్వారా కేవలం నార్మల్ నీళ్ళతో పొట్టను క్లీన్ చేసుకునే ప్రక్రియతో మీకు మొట్టమొదటి రోజు నుండే మీ యొక్క రోగాలన్నీ పోవడం అనేది మొదలవుతుంది. तो एक सफाई आपको बता दी, बड़ी आंत की सफाई सादे पानी से करना है, घर पे ही करना है, अपने हाथों से करना है, कोई सेंटर में नहीं जाना, कोई खर्च नहीं है। तो एकदम सिंपल सरल है, छोटे बच्चे को भी समझा दे वो समझ जाएगा, अपने हाथों से कर लेगा। మొట్టమొదటి శుద్ధి కార్యక్రమం 3 రకాల సూత్రాలతో మన శరీర శుద్ధి జరుగుతుంది. అందులో మొట్టమొదటిది సంజీవని క్రియతో శుద్ధి చేసుకోవడం, పెద్ద ప్రేగుని శుద్ధి చేసుకోవాలి. సో దీన్ని మీరు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇది చిన్నపిల్లలకు చెప్పినా కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దీని ద్వారా మీ మొట్టమొదటి శుద్ధి అనేది శరీరంలో జరుగుతుంది. दूसरी सफाई है जो मुंह से डालते हैं, वो है ग्रीन जूस, जिसको कहते हैं क्लींसिंग जूस, सफाई करने वाला रस कहते हैं। तो ऐसा रस भी कैसे बनाया जाता है हमारी बुक से रेसिपी मिल जाएगी, या तो मैथिली भी आपको वनिता जी बता सकती हैं। तो एक दूसरा है जिसमें आंवला डालते हैं और भी सारे रास्ते हैं, अनार छिल के, करेला वगैरह बहुत सारे हैं, जिससे भी ये पूरा डाइजेशन ट्रैक जो कि पचन तंत्र साफ होता है। ఇంకొక రెండవ శుద్ధి కార్యక్రమం ఏంటంటే గ్రీన్ జ్యూస్. అంటే మన చుట్టూ ఉన్న ఆకుకూరలు ఏవైతే పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఉన్నాయో, కరివేపాకు, వీటితోనూ అండ్ దానిమ్మ తొక్క, ఇంకా కాకరకాయ ఇలాంటి వాటితోనూ కూడా ఒక జ్యూస్ అనేది చేసుకొని తాగడం జరుగుతుంది. దాని ద్వారా ఆ గ్రీన్ జ్యూస్ ద్వారా కూడా అందులో ఉసిరికాయ దొరికినప్పుడు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు. సో దీని ద్వారా కూడా కంప్లీట్ మీ పొట్ట శుద్ధి కార్యక్రమం అనేది జరుగుతుంది. तो अब तीसरी सफाई है, वो एकदम माइन्यूट है, सूक्ष्म है। सूक्ष्म जो हमारे सेल्स हैं, बॉडी सेल्स, तो इसको साफ करने वाली, इसको कहा जाता है लंघनम परम औषधम। लंघन यानी न खाना न पीना। అయితే ఇక్కడ మూడవ శుద్ధి కార్యక్రమం ఏంటి, ఏదైతే మన సూక్ష్మ కణాలు ఉన్నాయో శరీరంలో వాటిని శుద్ధి చేసే విషయము, దాని గురించి ఏంటంటే లంఘనం పరమౌషధం. అంటే నా కాన నా పిన అంటే ఏం తినకూడదు, ఏమీ తాగకూడదు, అంటే ఉపవాసం ఉండడం అన్నమాట. సో దాని ద్వారా శరీర శుద్ధి అనేది ఇంకా కంప్లీట్గా జరుగుతుంది అంటున్నారు. तो अब डेली शेड्यूल में इसको कैसे फॉलो करें? మరి మీ రోజు దినచర్యలో దీన్ని మీరు ఎట్లా ఫాలో చేస్తారు? तो देखो, कोई रोगी हो या निरोगी, छोटा बच्चा हो, जवान हो या बूढ़ा हो, हाँ, कोई भी डॉक्टर है हो या आम इंसान हो, सन्यासी हो, संसारी हो, ये जो ये 3 तरीके से अपनी भीतरी सफाई करेंगे तो रोग है तो चले जाएंगे, नहीं है तो आएंगे नहीं। అయితే ఈ 3 శుద్ధి కార్యక్రమాలను వాళ్ళు డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడ మొగ అసలు ఎవరైనా కూడా ఈ 3 శుద్ధి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీ శరీరం అనేది కంప్లీట్గా సంపూర్ణంగా శుద్ధి జరిగి నిరోగి శరీరంగా సంపూర్ణ ఆరోగ్యంగా తయారవుతుంది. ఆ తర్వాత ఏ వేరే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి అంటున్నారు. तो देखो कैसे फॉलो करें। उठने के बाद तुरंत संजीवनी क्रिया कर लेना और सोने के पहले कर लेना। మరి మీ రోజువారీ కార్యక్రమంలో ఏం చేయాలి? రోజు ఉదయం లేచిన తర్వాత ఈ ఎనిమా సంజీవని క్రియ చేయాలి, మరియు పడుకునే ముందు కూడా చేయాలి. दूसरा है 8 घंटों का उपवास, जिसको लंघन कहा जाता है, न खाना न पीना। ఈ ఎనిమా సంజీవని క్రియ చేసుకున్న తర్వాత ఎవరికైతే రోగాలు ఉన్నాయో వారు
8 గంటల ఉపవాసం అంటే ఏమి తాగకూడదు, తినకూడదు, కేవలం గాలి మాత్రమే తీసుకోవాలి. ఇది 8 గంటలు చేయాలి ఈ ఉపవాసం. अब 8 घंटे फास्टिंग कर लिया, संजीवनी ये हमारा लंघन हो गया। बाद में जो हमने आपको बताया ग्रीन जूस, सफाई करने वाला आंवला वाला, वो रस पी लेना। ఈ 8 గంటల ఉపవాసం అయిపోయిన తర్వాత గ్రీన్ జ్యూస్ అనేది మీరు తాగాలి. ఈ గ్రీన్ జ్యూస్తో కూడా అందులో ఏంటి ఉసిరికాయ కూడా వేసుకోవాలి. और दिन का बाकी का जो समय बचता है, मान लो 4 बजे उठे, 8 घंटे तक फास्टिंग कर लिया, 12 बजे ग्रीन जूस पी लिया। अब सोते वक्त तक जब भी भूख लगती है, प्यास लगती है, कोई भी जूस हमारी पसंद का हम पी सकते हैं, सब्जियों का, सलाद का, पत्तियों का, फूलों का, कोई भी। అయితే ఉదయమేమో సంజీవని క్రియ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ మీరు ఉదయం 4 గంటలకు నిద్ర లేస్తున్నారు అనుకుందాము. అప్పుడు సంజీవని క్రియ చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటి, ఆ తర్వాత 8 గంటల ఉపవాసం అయిపోతుంది. అప్పుడు గ్రీన్ జ్యూస్ తీసుకుంటారు. ఆ తర్వాత మీకు ఎప్పుడైతే ఆకలి అవుతూ ఉంటుందో లేదా పడుకునే ముందైనా కూడా మళ్ళీ ఏదో ఒక రకమైన జ్యూస్ అనేది తీసుకోవాలి. అది ఆకులదైనా, పళ్ళదైనా, కూరగాయలదైనా. तो ये प्रयोग आप कम से कम 3 महीना करके देखो, रोग है या नहीं है, कोई डाउट नहीं करना, प्रयोग करके देखो, कोई इसमें रिस्क नहीं है। అయితే ఈ ప్రయోగం మీరు కనీసం 3 నెలలు చేసి చూడండి. అది ఎలాంటి రోగమైనా కూడా కంప్లీట్గా సంపూర్ణంగా పోయి మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అవుతారు. ज़्यादातर रोग 3 महीने में चले जाएंगे, आपकी दवाइयाँ बंद हो जाएगी। ఈ 3 నెలల లోపే మీకు అది ఎంత పెద్ద రోగమైనా కూడా కంప్లీట్ సంపూర్ణంగా నయమవుతుంది. మీరు వేసుకునే అన్ని మందులు అవసరం అనేది ఆ మందులు అనేవి మీరు వాడే అవసరమే రాదు ఇంకా. फिर भी कोई गंभीर रोग है, कोई क्रॉनिक डिजीज है, तो थोड़ा समय ज़्यादा लेगा, तो आपको खुद को पता चल जाएगा। बाद में आपको तय करना है कि अब कब तक ये इसको एक्सटेंड करें। అయితే మీరు ఇదే 3 నెలల తర్వాత కూడా ఎవరికైనా ఇంకొంచెం ఎక్కువ తీవ్రమైన వ్యాధులు ఉన్నాయి, సో వాళ్ళు ఏం చేయాలి, ఇంకొంచెం టైం కంటిన్యూ చేసుకోవాలి. దాని ద్వారా ఏంటి ఇదే పద్ధతి కంటిన్యూ చేయడం వల్ల ఆ ఆరోగ్య సమస్యలు అవి ఏవైనా కూడాను, అవి క్రోనిక్ డిసీజెస్ అయినా కూడాను అవి క్లియర్ అవుతాయి అంటున్నారు. बस देखो इतना ही आपने समझ लिया, आप डॉक्टर हो गए। అంతే, ఇంకా ఇంతే సూత్రాలు, ఈ సూత్రాలనే చేసుకోండి. ఇది మీరు చేశారంటే మీరు ఇంకా డాక్టర్ అయిపోయారని అర్థం ఇంకా ప్రాక్టికల్గా. अब खुद पे प्रयोग करेंगे तो दर्दी भी आप मिट जाएंगे, दवाइयाँ हट जाएगी। ఇది మీరందరూ కూడా రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడాను మీ మీద ప్రయోగం చేసుకోండి. మీరు స్వయంగా డాక్టర్లు అవుతారు. మీకున్న రోగాలన్నీ కూడా సంపూర్ణ నయమవుతాయి. इतनी ही बात है, आपको जो भी पूछेंगे, हाँ, क्योंकि आपका वज़न भी ज़्यादा है तो कम हो जाएगा, डायबिटीज चला जाएगा, दवाइयाँ बंद हो जाएगी। लोग आपसे पूछेंगे, डॉक्टर्स भी पूछेंगे, तो आपको केवल आपका अनुभव सुनाना है। అయితే మీరు ఏవైతే మీరు వాడే మందులు మానేస్తారు, ఇంకా వాటి అవసరం ఉండదు. అందరూ మిమ్మల్ని అడుగుతారు, డాక్టర్లైనా మిగిలిన మీ చుట్టూ ఉన్న వాళ్ళైనా అందరు అడుగుతారు ఏంటి ఏమైంది అని. तो ये बात पता चल गया, ये केवल जब तक रोग हट न जाए तब तक ये सफाई करना है। ఎప్పటి వరకైతే మీ రోగాలు సంపూర్ణంగా నయం అవ్వవో ఈ 3 సూత్రాల యొక్క ఈ ఆహార విధానము, ఈ డైట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. अब सारा जीवन लाइफ लॉन्ग अब लाइफ स्टाइल बनाना है। हमारी दिनचर्या, हमारी जीवन शैली ऐसी बनानी है कि जैसे अन्य प्राणी भूख से खाते हैं, प्यास से पीते हैं, लेकिन अपना भोजन वैसे ही तरोताज़ा, बिना पकाए, नो मिल्क प्रोडक्ट, नो मीट, ऐसे हमें खाते रहेंगे लाइफ लॉन्ग, तो जीवन में कभी कोई रोग नहीं आएगा। మీరు ఏ విధంగా మిగిలిన ప్రాణులన్నీ ఏవి కూడా వండుకొని తినట్లేదు, ఆ తర్వాత ఈ రకమైన ప్రాసెస్ చేసి తినడం లేదు, అలాగే మనం కూడా ఉడికించని ఆహారం మాత్రమే తినాలి. అలా తీసుకుంటేనే ఈ రోగాలన్నీ కూడాను సంపూర్ణంగా నయమవుతాయి. फिर भी आदती हो गए हैं, हजारों साल से पीढ़ी दर पीढ़ी हम ये पकाया हुआ दूध सब कुछ खाते आए हैं, तो रोग हटने के बाद जिससे रहा न जाए, कुछ समय के लिए रात को पकाया हुआ भोजन जिसमें सब्जी ज़्यादा, अनाज कम, सब्जी 70%,
अनाज 30% लेंगे तो ये एक्सेप्शन है, ये सही नहीं है, लेकिन काम चलाने के लिए ये बाद में धीरे धीरे नई हैबिट हो जाएगी तो हम सही लाइफस्टाइल पे आ जाएंगे, तो बाद में कभी कोई रोग नहीं होंगे। అయితే ఇప్పుడేంటి మనకు ఎంతో టైంగా మన తరతరాల నుండి ఉడికిన ఆహారం అలవాటు చేయబడింది. కాబట్టి ఏంటి, మీరు రోగాలు నయమయ్యేంత వరకు ఈ 3 సూత్రాల ఆహార విధానం పాటించండి. ఆ తర్వాత ఏంటి, రోజంతా కూడా సూర్యాహారం అంటే ఉడికించని పళ్ళు, కూరగాయలు, జ్యూసులు ఇవన్నీ సాయంత్రం టైంలో అంటే నైట్ టైంలో మీరు ఉడికించిన ఆహారం తీసుకోవచ్చు. అది కూడా అవసరం లేదు, అది మంచిది కాదు, కానీ అలవాటు అయ్యింది కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి తీసుకోండి. అందులో 70% ఆకుకూరలు, కూరగాయలు ఉండాలి, 30% మాత్రమే ధాన్యం ఉండాలి. అలాంటి ఆహారాన్ని మీరు సెట్ చేసుకోండి అంటున్నారు. तो हम सब जानते हैं जैसा अन्न वैसा तन, अन्न बदल गया तन बदल जाएगा, निरोग हो जाएगा। మనందరికీ తెలుసు ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు. సో ఆహారం మారిందనుకోండి, మనస్సు మారిందనుకోండి, తనువు కూడా మారిపోతుంది. अन्न वैसा मन, मन बदल जाएगा, सोच बदल जाएगी, तो अपने आप ध्यान भी लगने लगेगा। और जो आप सब यहाँ आते हैं, इतना समय, शक्ति, धन लगाते हैं, तो इसमें आपको बूस्टिंग मिलेगा, इतना मिलेगा जो आपका खुद का अनुभव बताएगा। ఏదైతే ఇప్పుడు ఈ ఆహార విధానం ఉందో ఇది తీసుకున్న తర్వాత ఆహారం ద్వారా మనస్సు కూడా మారుతుంది, మనసు ద్వారా శరీరం కూడా మారుతుంది. సో మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ ఆహార విధానం అంటే ఈ అపక్వ ఉడికించని అన్కుక్డ్ ఫుడ్ ఆహార విధానం అనేది మీ ధ్యానానికి సరైందిగా మ్యాచ్ అయ్యి మీ ధ్యానంలో మీరు ఇంకా ముందుకెళ్తారు మెడిటేషన్లో అని అంటున్నారు. हमें जो ये सेवा करने का मौका आपने दिया, पत्री जी ध्यान महायागम, तो उनका हम बहुत बहुत आभारी है। उनके चरणों में कोटि कोटि वंदन और आप सभी के चरणों में सिया राममय सब जग जाने करहु प्रणाम जोरी जुग पानी। మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రిజీ గారికి అండ్ పత్రిజీ యొక్క కంప్లీట్ టీమ్కి, పిఎస్ఎస్ఎం వాళ్ళకి మీ అందరికీ కోటి కోటి ప్రణామములు అని చెప్తున్నారు. ఓకే, సో ఇది గుజరాత్ నుండి బీవీ చౌహాన్ తాతయ్య గారు అండ్ సరోజినీ దేవి గారు. సో వీరు గత 30 ఏళ్ళుగా ఉడికించని ఆహారం అంటే సూర్యాహారం, మనకి ఇక్కడ జంగమయ్య తాతయ్య గారు కూడా అదే పద్ధతి, వారు కూడా సూర్యాహారమే. సో వీరి యొక్క పద్ధతిని చెప్పడానికి గుజరాత్ నుండి వారు రావడం జరిగింది. గత 30 ఏళ్ళుగా వారు ఈ న్యూ అండ్ న్యాచురల్ డైట్ సిస్టమ్, మీరు న్యూ డైట్ సిస్టమ్ అని యూట్యూబ్లో చూడండి, వారి హిందీలో చాలా వీడియోస్ ఉంటాయి, తెలుగులో ఫార్మర్ మైథిలి ఎన్డిఎస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో ఈ ఆహార విధానం ద్వారా క్యాన్సర్తో సహా అన్ని రోగాలు నయమవుతున్నాయి. సో ఆ పద్ధతి గురించి మన ఇక్కడున్న పిఎస్ఎస్ఎం వాళ్ళకి మేము తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకొని అండ్ ఈ ఆహారం సాత్విక ఆహారము, యోగాహారము, ఉడికించిన ఆహారం, ప్రకృతి సహజమైన ఆహారం మన ధ్యానానికి సరైన మ్యాచింగ్ ఆహారం అన్నమాట. సో అందు గురించి ఆహార విధానాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు వీరిని ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. అండ్ మీ అందరికి కూడా మీ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అండ్ బీవీ చౌహాన్ दादाजी, सरोजनी माँ को भी मेरा बहुत बहुत धन्यवाद है. थैंक यू, नमस्कार. థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అపక్వ ఆహారం మనం ఎలా స్వీకరించాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు, మరి మాస్టర్స్ గుజరాత్ నుంచి ఇక్కడ ఈ ప్రాంగణానికి వచ్చారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అలాగే మైథిలి గారు ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసినందుకు ఒక చిరు జ్ఞాపికగా ఒక పెయింటింగ్ని ఇవ్వాలనుకుంటున్నారు. చౌహాన్ గారికి వేదిక ద్వారా చిరు సత్కారం. शरणं गच्छामि
ఓకే. వావ్, వండర్ఫుల్. సో మైథిలి గారు చౌహాన్ గారికి వారి చిత్రాన్ని అద్భుతంగా పెయింటింగ్ వేసి ఈ వేదిక ద్వారా వారికి ఒక గిఫ్ట్ని అందించారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అలాగే కాంతిరేసా గారు రాసిన పుస్తకాన్ని కూడా వారికి బహూకరిస్తున్నారు. సో వి ఆల్సో వెల్కమ్ కాంతిరేసా గారు ఆన్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ సార్. సో గుజరాత్ నుంచి ఇక్కడికి విచ్చేసి చౌహాన్ గారు చాలా అమూల్యమైన విషయాల్ని మనందరికీ కూడా తెలియజేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా మైథిలి గారు చౌహాన్ గారి ముఖ చిత్రాన్ని చాలా అద్భుతంగా పెయింటింగ్ వేసి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా గట్టిగా కరతాళ ధ్వనులు. సో ఈ పెయింటింగ్ గురించి మీ స్పందన. యా, ఇది నేను వేయలేదు, కాంత్రీసా వేశారు. सो ये दादी माँ के लिए गिफ्ट है, दादाजी को नहीं, क्योंकि सबसे पसंद दादी माँ को दादाजी है, इसलिए दादी माँ को हम गिफ्ट दे रही है. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. చౌహాన్ గారి దంపతులకు పత్రిజీ ధ్యాన మహాయాగం ద్వారా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.